Hi, welcome back to my channel. This is Neha. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే నా ముందల ఇన్ని బట్టలు చూసినాక మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా దగ్గర నా పాప టోటల్ స్టేజ్లో ఉందండి. సో 2.5 years ఓల్డ్ షీ ఈస్. సో తన బట్టలు నేను ఎలా సెగ్రిగేట్ చేస్తాను, ఏ విధంగా మెయింటైన్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో కొన్ని టిప్స్ చెప్తాను, అలాగే ఎలాంటి ఆర్గనైజ్ యూస్ చేయాలో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందలా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. టిప్ నెంబర్ 1, సెగ్రిగేషన్ ఆఫ్ క్లోత్స్. ఫస్ట్ అయితే అండి నేనేం చేస్తానంటే ఎప్పుడు బట్టలు సర్దే ముందల పాత బట్టలు ఏమైనా ఉంటే తీసేస్తాను. లైక్ పొట్టయిపోయినాయి, ఇంకా పనికిరావు, ఇంకా వాడవు అనేవి నేను పక్కన తీసేస్తాను అనమాట. సో దట్ మనకి పాత బట్టలు తగ్గిపోతుంటే మనం కొత్తవి యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఎలాంటి కొనుక్కోవాలా అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను పాత బట్టలు తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. టిప్ నెంబర్ 3, క్లోత్స్ ఫోల్డింగ్ అండి. నేను ఎలా ఫోల్డ్ చేస్తానో క్లోత్స్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు స్పేస్ కూడా తక్కువ పట్టుద్ది అండ్ క్లోత్స్ ఎక్కువ పడతాయి. సో నేను యాజ్ ది షోరూంలో ఎలా ఫోల్డ్ చేస్తారో అలాగే ఫోల్డ్ చేసుకుంటాను. చిన్నగా ఫోల్డ్ చేస్తాను, పెద్దగా ఇలా పెట్టాను. ఎందుకంటే నాకు చిన్నగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నేను యూజ్ చేసే ఆర్గనైజర్కి నాకు పడతాయి అనమాట. సో అదొక టిప్. అండ్ ఏ పేరుకి ఆ పేరు నేను పెట్టేస్తాను. ప్యాంట్ సపరేట్గా, షర్ట్ సపరేట్గా అస్సలు పెట్టను. ఎందుకంటే అలా పెట్టామనుకోండి మనం తీసేటప్పుడు సపరేట్గా తీసేస్తాం, ఎలా పడితే అలా వాడేస్తాం. సో బట్టలు అనేది తొందరగా పాడైపోతాయి. సో అందుకే నేను ఏ పేరుకి ఆ పేరు పెడతాను. ఫోల్డింగ్ ఆఫ్ క్లోత్స్ కూడా చిన్నగా చేసుకుంటాను, ఎందుకంటే స్పేస్ మెయింటెనెన్స్ తక్కువ అయింది కాబట్టి. టిప్ నెంబర్ 4 వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ఆర్గనైజర్స్. మీకున్న బట్టన్ల బట్టి, మీకున్న స్పేస్ బట్టి మీరు ఆర్గనైజర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇలాంటి బాస్కెట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి నాకు చీప్ అండ్ బెస్ట్గా కూడా దొరికినాయి. నాకు ప్రైస్ అయ్యి అంత గుర్తులేదు. సో ఐకియాకి వెళ్తే మీకు చాలా దొరుకుతాయి. మీరు ఎక్కువ కాస్ట్ బట్ కూడా సెలెక్ట్ చేసుకోవసరం లేదు, ఎందుకంటే మనం కబోర్డ్లోనే పెడతాం కాబట్టి అది పెద్ద ఓపెన్గా కనిపించదు. కాబట్టి ఎలాంటి ఇంట్లో ఉన్న ఆర్గనైజర్స్ వాడేసుకోవచ్చు. ఆర్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకున్న ప్రొడక్ట్స్ బట్టి, మీకున్న స్పేస్ బట్టి మీ ఆర్గనైజర్స్ కొనుక్కోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో పెద్దది కొనేస్తే మీ షెల్ఫ్లో పట్టదు, అలాగే చిన్నది కొనేస్తే ముందులో ఉన్న స్పేస్ వేస్ట్ అయిపోద్ది అనమాట. సో ఆర్గనైజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా సెలెక్ట్. టిప్ నెంబర్ 4, యూస్ ఆఫ్ ఆర్గనైజర్స్. నేను ఇప్పుడు ఆర్గనైజర్స్ ఎలా యూజ్ చేస్తాను అండ్ బట్టలు ఎలా సపరేట్ చేస్తాను నేను చెప్తానండి. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఉండేసరికి ఇలాంటి బాస్కెట్స్ నాకు 3 ఉన్నాయి. సో ఈ 3 నాకున్న బాస్కెట్స్. అండ్ ఇలాంటి బాస్కెట్ ఒకటి ఉంది, ఇలాంటి ఫోల్డబుల్ బ్యాగ్ ఒకటి అనమాట. సో నేను ఎలా చేస్తాను, దీంట్లో ఫ్రాక్స్ పట్టవు. సో ఫ్రాక్స్ మాత్రం నేను ఇలా పక్కన సపరేట్గా పెట్టేసుకుంటాను. సో నేను అది ఫోల్డింగ్ కూడా నీట్గా చేసుకొని అలా ఫస్ట్లో చెప్పినట్టు చిన్నగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో యాస్టిస్ దీన్ని ఇలా పెట్టేస్తాను. దీనికి ఎలా ఆర్గనైజర్ యూజ్ చేయను. సో ఫ్రాక్స్ చెప్పేసాను కదా. ఇంకా పిల్లలకు ఉండేసరికి ప్యాంట్ షర్ట్స్ ఒక బాస్కెట్లో పెడతాను, నైట్ వేర్ సపరేట్గా పెడతాను, అలాగే వాడని సపరేట్గా పెడతాను. సో నాకు ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే నేను ఆ వాడని తీసి యూజ్ చేయడానికి యూస్ అయ్యిద్ది. డైలీ వేర్కి తను ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి డైలీ వేర్కి ఒక రోజు ఫ్రాక్, ఒక రోజు ప్యాంట్ షర్ట్ అలా యూస్ అవుతాయి. అలాగే ఇన్నర్ వేర్ అనమాట. ఇన్నర్ వేర్ కూడా నేను సపరేట్గా పెడతాను. తన డైపర్స్ వాడదండి. సో ఇన్నర్ వేర్కి ఒక సపరేట్గా పెడతాను. సో ఫ్రాక్ బట్టి మన ఇన్నర్ వేర్ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా చిందరబందర పడేస్తే వాళ్ళు స్మాల్గా ఉంటాయి కాబట్టి కలిసిపోతాయి అన్నమాట. సో అందుకే నేను ఇన్నర్ వేర్ ఒకటి సపరేట్గా పెడతాను. అండ్ ఇంకోటి వచ్చేసి నైట్ వేర్ కూడా నేను ఒక సపరేట్గా పెడతాను. అండ్ నా దగ్గర ఉన్నాయి 3 కాబట్టి మిగతాయి నేను ఇలా
చిన్నగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో నేను బట్టలు ఇలా సెగ్రిగేట్ చేస్తాను. మీరు అడగొచ్చు పార్టీ వేర్ ఫ్రాక్స్ అవన్నీ లేవా అండి అని. పార్టీ వేర్ ఫ్రాక్స్ నేను ఇక్కడ ఉండదండి, అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇక్కడ పెట్టుకోను. ఒక 3 or 4 పెట్టుకుంటాను, అవి కూడా మామూలుగా సపరేట్గా పెట్టేస్తాను. ఎప్పుడైనా అర్జెన్సీగా బయటకు వెళ్ళాలి, లేకపోతే స్కూల్లో ఏమైనా ఫంక్షన్ ఉంది వేయాలి అంటే పెట్టుకుంటాను. మిగతా లేకపోతే నేను వెళ్ళి ఆ ముందల రోజులు తెచ్చుకుంటాను. సో పార్టీ వేర్ ఫ్రాక్స్ అయి నా దగ్గర ఉండవు. సో ఇలా నేను బట్టలు సెగ్రిగేట్ చేస్తాను అనమాట. సో ఇలా సెగ్రిగేట్ చేస్తే ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అండ్ రిపీటెడ్ వాడకుండా రోజుకొకటి వేయచ్చు. సో రోజుకొకటి వేయటం వల్ల ఏంటంటే బట్టలు అనేది తొందరగా పాడవు అనమాట. ఎందుకంటే రోజు ఒకటే వేస్తే బట్టలు తొందరగా పాడైపోతాయి కదండి, రోజుకొకటి వేస్తే బట్టలు త్వరగా పాడవు. సో ఇలా నేను సపరేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఎలా క్లోత్స్ ఫోల్డ్ చేస్తానో చెప్పాను, ఎలా సెగ్రిగేట్ చేస్తానో చెప్పాను, ఎలా సెపరేట్ చేస్తానో చెప్పాను. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి నేను షెల్ఫ్స్లో ఎలా పెడతానో చెప్తానండి. సో నేను ఓన్లీ 2 షెల్ఫ్స్ వాడుకుంటాను, మిగతాయి పక్కన ఉంచేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షెల్ఫ్లో అయితే నేను బాస్కెట్స్ పెడతాను అనమాట. ఎలా పెడతాను, ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్స్ ఈ కింద షెల్ఫ్లో రోజు డైలీ వేర్ వాడుకునేటట్టు బాస్కెట్స్ పెడతాను. ఇలా ఫ్రాక్స్ పెట్టేసుకుంటాను, ఫస్ట్ లైన్గా పెడతాను. సో అప్పుడు నాకు నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ షర్ట్స్ పక్కనే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నైట్ వేర్, ఇది నైట్ వేర్ బాక్స్ అండి, ఇది పక్కనే పెడతాను. నెక్స్ట్ వచ్చేసి యూజ్ చేయని క్లోత్స్ అనమాట, ఇది దాని పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో ప్యాంటీస్ పెడతాను, ఎందుకంటే అది ఎవరైనా గబుక్కున ఎవరైనా తీసినా నీట్గా ఉంటుంది, కనపడకుండా ఉంటాయి కాబట్టి ప్యాంటీస్ అవన్నీ పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఈ పైన దాంట్లో ఏం పెడతానంటే టవల్స్ అండి. సో టవల్స్ ఉంటాయి కదా పిల్లల బ్లాంకెట్ టవల్స్, అవన్నీ నేను పైన పెట్టుకుంటాను అనమాట. నేను ఒక 3 టవల్స్ దాకా వాడతాను. సో 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తాను కాబట్టి ఒక 3 టవల్స్ ఉంటాయి అండ్ బ్లాంకెట్స్ ఇక్కడ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ సమ్ స్వెట్ షర్ట్స్, ఇంకా మిగిలిపోయిన ప్యాంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ పైన పెట్టేసుకుంటాను. సో ఇంకా స్వెటర్స్ అవన్నీ ఇంకా పైన మిస్లీనియస్ థింగ్స్ పెట్టుకుంటానండి. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను పాపకి స్విమ్ వేర్ అవి ఉంటాయి కదా, అవి సపరేట్గా పెట్టేస్తాను అనమాట. లైక్ ఒక బేబీ హక్ కవర్స్ అవి వస్తాయి కదా, క్యాప్ స్పెట్స్ అవన్నీ స్విమ్ వేర్ ఒకటి సపరేట్గా పెడతాను. అండ్ సాక్స్ బ్యాండ్స్ ఒకటి సపరేట్గా మెయింటైన్ చేస్తాను. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు స్విమ్ వేర్ తీసుకెళ్ళాలంటే ఈ బ్యాగ్ వేసుకుని వెళ్తే సరిపోద్ది కాబట్టి నేను అలా స్విమ్ వేర్ ఒకటి సపరేట్గా మెయింటైన్ చేస్తాను అనమాట. సో అవి కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటే పక్కన ఈ స్టాండ్ చేసేయచ్చండి. సో అప్పుడు అవి నీట్గా ఉంటాయి. సో ఇంకా లాస్ట్ బాస్కెట్ ఇవి వచ్చేసి లైక్ నాప్కిన్స్ ఇంకా అలాంటి మిస్లేనియస్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడ పక్కన స్పేస్ ఉంటుంది, చిన్న బాక్సే కాబట్టి పక్కన పెట్టేస్తాను. సో ఇలా నా బేబీ క్లాత్స్ నీట్గా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తానండి. నేను ప్రతి 6 monthsకి ఆర్గనైజ్ చేస్తాను, ఎందుకంటే 6 monthsకి అలా కొంతమంది ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటారు కదా, పిల్లలు బట్టలు పొట్టయిపోతాయి, పాడైపోతే అందులో స్కూల్కి వెళ్తారు, మురికి చేసేస్తారు. సో దానివల్ల ప్రతి 6 monthsకి నేను ఒకసారి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను, పాడైపోయి తీసేసి కొత్తవి పెడతా ఉంటాను. సో ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సో సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేసి నా వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఈ వీడియో పెద్ద ప్రొలాంగ్ చేయలేదండి, చాలా చిన్న టిప్స్తో ఎలా పెట్టాలి అనేది చెప్పేశాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.